సో మనం ప్రీవియస్ క్లాసెస్కి వచ్చేసరికి ఏంటంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో మీకు ఇంకోటి ప్రెసిపిటేషన్ ఏంటి, కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, సో ఇవి చెప్పుకుంటే మనకి యూనిట్ అయిపోతుంది. ఫస్ట్ యూనిట్, ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఈ 3 యూనిట్లకు సంబంధించిలో పెడతాను, ఈరోజు గ్రూప్లో పెడతాను. సో మీరు రాసుకోవచ్చు. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ప్రెసిపిటేషన్. వాట్ ఈజ్ కో ప్రెసిపిటేషన్? సో పీపీటీ షేర్ చేస్తాను. సో మనకేంటంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నీ అయిపోయాము. వాట్ ఈజ్ కో ప్రెసిపిటేషన్? కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే సో కనబడుతుంది కదా, కో ప్రెసిపిటేషన్ చూడమ్మా. The process with soluble impurities. The process with soluble impurities become incorporated into precipitate. Become incorporated into a precipitate particle during its formation of known as co-precipitation. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ప్రెసిపిటేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఒక ప్రెసిపిటేషన్లోకి మనము కొన్ని ఇంప్యూరిటీస్ని యాడ్ చేసామనుకోండి. ఎటువంటి ఇంప్యూరిటీస్ అంట? ఈజీగా సాల్యుబుల్ అయ్యేటటువంటి ఇంప్యూరిటీస్. సో అప్పుడు మనకి కో ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ద ప్రాసెస్ ఆఫ్ విచ్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ become incorporate into a precipitate particle during its formation is known as co-precipitation. అయితే ఈ co-precipitation అన్నది మనకి ఎన్ని రకాలంట? 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఏంటి? సాలిడ్ సొల్యూషన్ co-precipitation. సాలిడ్ సొల్యూషన్ co-precipitation. ఇన్ దిస్ కేస్ ఏం చేస్తాం? ద ఇంప్యూరిటీస్ enters the crystal lattice of the precipitate. ఈ ప్రెసిపిటేట్ అనేది ఒక క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉందనుకోండి. ఈ ప్రెసిపిటేట్ ఎలా ఉంది? క్రిస్టల్, ఒక క్రిస్టల్ టైప్లో ఉండేటప్పుడు ఆ క్రిస్టల్ ఏముంటాయి మనకి? చిన్న చిన్న లాటిస్ అంటే హోల్స్ ఉంటాయి అన్నమాట. క్రిస్టల్కి లాటిస్ ఎనర్జీ ఉంటుందని చెప్పుకుంటాం కదా, లాటిస్ అంటే హోల్స్లా ఉంటాయి. ఆ లాటిస్లోకి మనము ఈ ఇంప్యూరిటీస్ని మనము ఎంటర్ చేస్తే ద కో ప్రెసిపిటేట్ మెటీరియల్ మస్ట్ హ్యావ్ ద సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ ద హాస్ట్ క్రిస్టల్. అంటే అర్థం ఏంటంటే మనం ఏ అయితే ఇంప్యూరిటీస్ మెటీరియల్ అనే దాన్ని క్రిస్టల్లోకి మనం ఎంటర్ చేస్తున్నామో, ఇన్కార్పొరేట్ చేస్తున్నామో, ఈ యాడ్ చేసినటువంటి ఇంప్యూరిటీ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలా? మనం దేంట్లోకి అయితే ఇన్కార్పొరేట్ చేస్తామో దాన్ని హోస్ట్ క్రిస్టల్ అంటాము. ఆ హోస్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వీటి స్ట్రక్చర్ కూడా అలానే ఉండాలి. సాలిడ్ అండ్ సొల్యూషన్ కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే ఇన్ దిస్ కేస్ ద ఇంప్యూరిటీస్ ఎంటర్స్ ద క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ద precipitates. The precipitated material must have the same crystal structure as the host crystal. The co-precipitate ions must have an ionic radius not more than 10% different from that of the replaced ions. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే when H2SO4 sulfuric acid is added to a solution of barium chloride containing small amount of
nitrate ions. The precipitate of barium sulfate is formed to contain barium nitrate. Is said to that nitrate is a co-precipitation. చూడండి, H2SO4 ని దేనికి యాడ్ చేస్తున్నాం? H2SO4 is added to a solution of barium chloride. Barium chloride containing small amount of NO3 minus. అంటే బేరియం క్లోరైడ్లో కొన్ని నైట్రేట్ అయాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఫామ్ అయ్యే ప్రెసిపిటేట్ ఏంటంటే బేరియము ప్లస్ H2SO4లో SO4 బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఫామ్ టు కంటైన్, ఇందులో ఏముంటుంది? బేరియం నైట్రేట్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ నైట్రేట్ ఈజ్ కో ప్రెసిపిటేషన్. ఇక్కడ ఉన్నటువంటి నైట్రేట్ ఉంది కదా, బేరియం నైట్రేట్, ఇట్ ఈస్ కో ప్రెసిపిటేట్ అనమాట. సో కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ని ఇన్కార్పొరేట్ చేస్తాం. దేనిలోకి ఇన్కార్పొరేట్ చేస్తాం? ఆల్రెడీ మనకు ఒక ప్రెసిపిటేట్గా ఫామ్ అయినటువంటి ఒక ప్రెసిపిటేట్ పార్టికల్స్ యొక్క వాటి యొక్క లాటిస్లోకి మనం యాడ్ చేస్తాం. సో అప్పుడు మనకు ఫామ్ అయినటువంటి ఒక కొత్త ప్రెసిపిటేషన్ కో ప్రెసిపిటేషన్ అంటాం. ఇది 2 టైప్స్ అండి, సాలిడ్ సొల్యూషన్ కో ప్రెసిపిటేషన్. ఈ సాలిడ్ సొల్యూషన్ కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటంటే, ఈ కేసులో ఇంప్యూరిటీస్ దేనిలో యాడ్ అవుతాయంటే క్రిస్టల్ లాటిస్లో యాడ్ అవుతాయి. క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ద ప్రెసిపిటేట్. ద కార్పొరేటెడ్ మెటీరియల్ మస్ట్ హ్యావ్ సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ యాజ్ ద హాస్ట్ క్రిస్టల్. మనం దేంట్లోకి అయితే ఇన్కార్పొరేట్ చేస్తామో ఆ క్రిస్టల్ యొక్క స్ట్రక్చరు, ఇంప్యూరిటీస్ యొక్క స్ట్రక్చర్స్ కూడా సేమ్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 అనే దాన్ని బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి యాడ్ చేసేటప్పుడు ఈ బేరియం క్లోరైడ్లో ఏముంటాయంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ ఉంటాయి. బేరియం సల్ఫేట్తో పాటు బేరియం నైట్రేట్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ బేరియం నైట్రేట్ ఈజ్ కో ప్రెసిపిటేషన్ అంటాం అన్నమాట. ఇట్ ఈస్ సెట్ టు బి కో ప్రెసిపిటేషన్. దిస్ ఈజ్ సాలిడ్ సొల్యూషన్ కో ప్రెసిపిటేషన్ అండి. సో నెక్స్ట్ ఏంటి? అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ కో ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ at the surface of the precipitate exposed to the solution. Surface adsorption would maximum for gelatinous precipitates and minimum for those macrocrystalline precipitates. The smaller the dissociation of the adsorbed compound, the greater is the adsorption. అంతే కదా, డిసోసియేషన్ అనేది చాలా తక్కువైంది. డిసోసియేషన్ అంటే ఏంటి? చిన్న చిన్న మధుసూదన్ ఉదయ్ వస్తారండి సార్ క్లాస్కి, యాక్సెప్ట్ చేయండి సార్. వెయిట్ ఓకే. సో ఇవి కూడా అయిపోయాయి మనకి. సో అబ్జార్ప్షన్ కో ప్రెసిపిటేషన్కి వచ్చాం కదండి. సో ఈ అబ్జార్ప్షన్ కో ప్రెసిపిటేషన్లో ఏంటి అంటే, సో అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రెసిపిటేట్. అంటే ప్రెసిపిటేట్ యొక్క సర్ఫేస్ మీద అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎక్స్పోజ్డ్ టు ద సొల్యూషన్. సర్ఫేస్ అబ్జార్ప్షన్ వుడ్ మ్యాక్సిమం అంటే జిలాటినస్ ప్రెసిపిటేట్లో మనకి సర్ఫేస్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి.
మినిమం ఎక్కడ ఉంటుంది, తక్కువ సర్ఫేస్ అబ్జార్ప్షన్ ఎక్కడ ఉంటుంది, మ్యాక్రో క్రిస్టలిన్ ప్రెసిపిటేషన్. మ్యాక్రో పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ మ్యాక్రో క్రిస్టలిన్ పార్టికల్స్లో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అయితే డిసోసియేషన్ తక్కువైందంటే అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనమాట. అబ్జార్ప్షన్ అనేది స్ట్రాంగ్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఈ సర్ఫేస్కి పార్టికల్స్కి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు డిసోసియేషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, అంటే గ్రేటర్ అబ్జార్ప్షన్. అప్పుడు లెస్ సాల్యుబుల్ మెటీరియల్స్ ఆర్ మోర్ అబ్జార్బ్, లెస్ సాల్యుబుల్ మెటీరియల్స్ ఆర్ మోర్ అబ్జార్బ్ దాన్ హై సాల్యుబుల్. సో ఇక్కడ చూడండి, వెన్ బేరియం సల్ఫేట్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ Ba+2 ion, some Ba+2 ion absorbed on the surface of the precipitate. ఇది మనకి ఏంటంటే దీంట్లో అబ్జార్ప్షన్ కోప్రెసిపిటేషన్లో వన్ ఆఫ్ ద టైప్. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జింక్ సాల్ట్ ఏమా వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. వెయిట్ బ్రేక్ అవుతుంది. ఉన్నామ్మా. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. నెక్స్ట్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? పోస్ట్ ప్రెసిపిటేషన్, కో ప్రెసిపిటేషన్ అయిపోయింది కదా, పోస్ట్ ప్రెసిపిటేషన్. దిస్ ఈజ్ ద ప్రెసిపిటేషన్, ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ విచ్ అక్కర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫస్ట్ ప్రెసిపిటేట్ ఆఫ్టర్ ఇట్స్ ఫార్మేషన్. అంటే మనకి చూడండి, this is the precipitations which occurs on the surface of the first precipitate after its formation. The new precipitate form must have common ion with primary precipitate. Post precipitation is favorable at a high temperature and increase of time. The precipitate is allowed to stand for longer time in contact within the solution. The greater is the post precipitation. The precipitation is probably an absorption phenomenon. ఇది కూడా one of the absorption phenomena అండి. ఇది కూడా చూడండి, ఈ పోస్ట్ precipitation అనేది this is the precipitations which occurs on the surface of the first precipitate after its formation. The new precipitate form must have a common ion with the primary participate. Post precipitation is favorable at a high temperature and increase of time అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, the precipitate is allowed to stand for longer time in contact with the solution. The greater is the post precipitation. అంటే టైంతో పాటు పోస్ట్ ప్రెసిపిటేషన్ అనేది మనకి పెరుగుతుంది. సొల్యూషన్తో పార్టికల్స్ అనేవి ఎప్పుడైతే అబ్జర్బ్ అయ్యాయో, సో గ్రాడ్యువల్గా టైంతో పాటు లేదా టెంపరేచర్తో పాటు మనకి పోస్ట్ ప్రెసిపిటేషన్ అనేది పెరుగుతుంది. పోస్ట్ ప్రెసిపిటేషన్ ఈజ్ ప్రాబబుల్లీ అండ్ అబ్జార్ప్షన్ ఫినామినా. ఇది కూడా అబ్జార్ప్షన్ ఫినామినా. ఎగ్జాంపుల్, ఇన్ ద ప్రెసిపిటేషన్ ఆఫ్ కాల్షియం యాజ్ ఆక్సలేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సలేట్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిపాజిటెడ్ అపాన్ ద కాల్షియం ఆక్సలేట్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి కాల్షియం ఆక్సలేట్ ఉంది, కాల్షియం యాజ్ ఆక్సలేట్. ఈ కాల్షియం ఆక్సలేట్లో చిన్న చిన్న పార్టికల్స్ మెగ్నీషియం కూడా ఉన్నాయి అనుకోండి. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఈ కాల్షియం ఆక్సలేట్లో ఉన్నటువంటి కొన్ని ఆక్సిలేట్స్తో కలిసి మెగ్నీషియం ఆక్సలేట్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా వెరీ స్మాల్ అమౌంట్. అబ్బాయి ఇంకా రాలేదు సార్. ఎవరు? మధుసూదన్ సార్. వస్తాడా? వస్తాడు సార్, మెసేజ్ యాడో పెట్టాడా నాకు? సార్ పెట్టాడా? రిక్వెస్ట్ పెట్టాడా? చెప్పాను సార్, అడగమని చెప్పాను సార్. రిక్వెస్ట్ పెడితే చూస్తానమ్మా. ఇది మనకి కో ప్రెసిపిటేషన్.
సో మనం ఇంతవరకు ఫస్ట్ యూనిట్లో ఏమేమి చెప్పుకున్నాం? చూడండి, థియరీస్ చెప్పుకున్నాం. ఏంటి థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? ఆస్ట్వాల్డ్ థియరీ అండ్ క్వినోనాయిడ్ థియరీ. రెండు థియరీస్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇండికేటర్స్. క్వినోనాయిడ్ థియరీ చెప్పలేదా? క్వినోనాయిడ్ థియరీ అంటే ఏమంటే, ఇక్కడ చూడండి అమ్మా, ఈ థియరీలో మనం యారోమేటిక్ కాంపౌండ్స్ యూజ్ చేస్తామమ్మా, బెంజీన్ రింగ్స్. ఓకేనా? ఈ యారోమేటిక్ కాంపౌండ్స్ రెండు ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి, క్వినోనాయిడ్ ఫాము, అదేవిధంగా బెంజీన్ ఫామ్. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఇండికేటర్స్ ఆర్ aromatic organic compounds. Aromatic organic compounds యూజ్ చేస్తాం. ఇది రెండు ఫామ్లో ఎగ్జిస్ట్ అవుద్ది. దట్ ఈస్ టాటామెరిక్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెంజీన్ అనుకోండి, ఎందుకంటే ఇక్కడ 6 కార్బన్లు ఉన్నాయి. సో దిస్ ఈజ్ బెంజీన్. ఇది బెంజీన్ అమ్మ. ఈ బెంజీన్ టాటామెరిక్ ఫామ్ ఏంటంటే ఇది క్వినోనాయిడ్ ఫామ్ అనమాట. ఇది ఈ రెండు ఫామ్స్ ఎలా ఉంటాయంటే ఈక్విలిబ్రియం దగ్గర ఉంటాయి. సో అందుకే చెప్తున్నా, అకార్డింగ్ టు దిస్ థియరీ, ఇండికేటర్స్ ఆఫ్ aromatic organic compounds exist in 2 టాటామెరిక్ ఫామ్స్. దీన్ని ఏమంటామంటే డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే ఈ బెంజీన్ ఫామ్ అన్నది క్వినోనాయిడ్ ఫామ్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, క్వినోనాయిడ్ ఫామ్ అన్నది మళ్ళీ బెంజీన్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది. డైనమిక్ అంటే అర్థం ఏంటంటే, సో 2 స్ట్రక్చర్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి, బెంజీన్ టు క్వినోనాయిడ్, క్వినోనాయిడ్ టు బెంజీన్ అనమాట. ఇలా రెండు రకాలుగా ఉంటే, రెండు ఫామ్స్ ఉంటే దీన్ని క్వినోనాయిడ్, ఇది బెంజీన్ అండ్ క్వినోనాయిడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, 1 టాటామెరిక్ ఫామ్ చూసుకుంటే కెన్ ఎగ్జిస్ట్ ఇన్ యాసిడ్ సొల్యూషన్. ఒక టాటామెరిక్ ఫామ్ యాసిడ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదర్ టాటామెరిక్ ఫామ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? ఆల్కలైన్, దట్ ఈస్ బేసిక్ సొల్యూషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ద టాటామెరిక్ ఫామ్స్ రెండు చూసుకుంటే, ఈ రెండు టాటామెరిక్ ఫామ్స్ ఏంటి, బెంజీన్ అండ్ క్వినోనాయిడ్, ఈ రెండు ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఒకదానికొకటి మ్యాచ్ అవ్వవు. ద కలర్ చేంజ్ ఇందుకు డ్యూ టు ఏంటంట, కన్వర్షన్ ఆఫ్ 1 టాటామెరిక్ ఫామ్ టు అనదర్. అంటే ఇక్కడ బెంజీన్ నుంచి క్వినోనాయిడ్, క్వినోనాయిడ్ నుంచి బెంజీన్, అంటే ఈ రెండు డిఫరెంట్ టాటామర్స్ కాబట్టి వీటి యొక్క కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ద టాటామెరిక్ ఫామ్స్ కంటైన్ బెంజినాయిడ్ అండ్ క్వినోనాయిడ్ స్ట్రక్చర్స్. మనకి క్వినోనాయిడ్ ఫామ్ అంటే ఏంటి, ఇందులో కంటైన్స్ డీపర్ కలర్ దాన్ బెంజినాయిడ్. బెంజినాయిడ్తో పోల్చుకుంటే క్వినోనాయిడ్లో కలర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ద కలర్ చేంజ్ ఇస్ డ్యూ టు ద ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ బెంజినాయిడ్ టు క్వినోనాయిడ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఫినాఫ్థలిన్ తీసుకోండి. ఫినాఫ్థలిన్ ఏంటి అంటే కలర్లెస్ అనమాట. దేంట్లో? ఎసిడిక్ మీడియంలో. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజినాయిడ్ స్ట్రక్చర్, బట్ ఇట్ ఈస్ పింక్ ఇన్ ఆల్కలిన్ మీడియం. చూసుకుంటే ఫినాఫ్థలిన్ అన్నది ఎసిడిక్ మీడియంలో కలర్ అనేది ఉండదు. ఈ ఫినాఫ్థలిన్లో బెంజినాయిడ్ అనే స్ట్రక్చర్ ఉండడం వల్ల ఆల్కలిన్ మీడియంలో, అంటే బేసిక్ మీడియంలో దీనికి పింక్ కలర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఫినాఫ్థలిన్ ఈజ్ కలర్లెస్ ఇన్ ఎసిడిక్ మీడియం డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజినాయిడ్. బెంజినాయిడ్ స్ట్రక్చర్ ఉండేటప్పుడు ఫినాఫ్థలిన్కి కలర్ లేదు. బెంజినాయిడ్ స్ట్రక్చర్లో ఫినాఫ్థలిన్ కలర్ లేదు, నో కలర్. బట్ ఇట్ ఈస్ పింక్ కలర్ ఇన్ ఆల్కలిన్ మీడియం డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్వినోనాయిడ్ స్ట్రక్చర్. క్వినోనాయిడ్ స్ట్రక్చర్గా ఉండేటప్పుడు అదే ఫినాఫ్థలిన్కి కలర్ అన్నది ఉంది. సో ఏంటి అంటే క్వినోనాయిడ్ థియరీ అంటే ఏంటంటే, క్వినోనాయిడ్ థియరీలో ఇండికేటర్స్ ఆఫ్ aromatic ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే, ఆ ఇండికేటర్స్ ఆఫ్ aromatic కాంపౌండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ అనే ఇండికేటర్ తీసుకుంటే రెండు ఫామ్లో ఎగ్జిస్ట్ అవుద్ది. వన్ ఈజ్ బెంజినాయిడ్, సెకండ్ వన్ ఈజ్ క్వినోనాయిడ్. ఈ బెంజినాయిడ్ ఫామ్లో ఉండేటప్పుడు కలర్ అనేది ఉండదు. అందుకే ఫినాఫ్థలిన్ ఈజ్ కలర్లెస్ ఇన్ ఎసిడిక్ మీడియం డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజినాయిడ్ స్ట్రక్చర్. ఒకవేళ క్వినోనాయిడ్ స్ట్రక్చర్ ఉండేటప్పుడు ఇట్స్ హ్యావింగ్ ఏ పింక్ కలర్, ఓకే, ఆల్కలిన్ మీడియంలో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్వినోనాయిడ్ స్ట్రక్చర్ అని కూడా మనం చెప్తాం. ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఏంటి,
చూడండి ఇక్కడ మెథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో కలర్ ఇన్ ఆల్కలిన్ మీడియం. ఆల్కలిన్ మీడియంలో ఎల్లో కలర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజనాయిడ్ స్ట్రక్చర్. అంటే మెథైల్ ఆరెంజ్ ఆల్కలిన్ మీడియంలో బెంజనాయిడ్ స్ట్రక్చర్ వల్ల మనకి ఏ కలర్లో ఉంది అంటే ఎల్లో కలర్లో ఉంది. అదే మెథైల్ ఆరెంజ్ పింక్ కలర్లో కూడా ఉంటుంది. ఏ మీడియంలో? ఎసిడిక్ మీడియంలో, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. అంటే మనకు ఫినాప్థిలిన్ అయినా మెథైల్ ఆరెంజ్ అయినా రెండు కూడా కలర్స్ని కలిగి ఉన్నాయి. ఎందుకు కలిగి ఉన్నాయంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజనాయిడ్ అండ్ ఫెనోనాయిడ్ స్ట్రక్చర్స్. ఈ బెంజనాయిడ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఏంటి అంటే ఈ బెంజనాయిడ్ స్ట్రక్చర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫినాప్థిలిన్కి కలర్లెస్, ఫెనోనాయిడ్ అనేది కలర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మెథైల్ ఆరెంజ్. మెథైల్ ఆరెంజ్ బెంజనాయిడ్, ఫెనోనాయిడ్. బెంజనాయిడ్లో ఎల్లో ఉంది, ఫెనోనాయిడ్లో పింక్ కలర్ ఉంది. ఇది మనకి బెంజనాయిడ్ స్ట్రక్చర్ అండి. సో ఒకసారి స్ట్రక్చర్ చూడండి. కలర్ ఉండడానికి రీజన్ అంటే ఏం లేదమ్మా, ఇందులో మీరు చదివి ఉంటారు ఆక్సోక్రోమో, క్రోమోఫోర్ అనే కలర్డ్ కంటైనింగ్ కాంపౌండ్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి ఇందులో. ఇదిగోండి OH గ్రూప్, దిస్ ఈజ్ ఆక్సోక్రోమా, ఇట్ ఎన్హాన్స్ ద కలర్ ఆఫ్ బెంజీన్ రింగ్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇట్ ఈస్ క్రోమోఫోర్. పర్లేదు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే కలర్ అన్నది డ్యూ టు ద క్రోమోఫోర్ అనమాట. క్రోమోఫోర్ వల్ల కలర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ N+N క్రోమోఫోర్స్, వీటి వల్ల ఇక్కడ ఫినాప్థిలిన్కి వచ్చేసరికి కలర్ ఉంది. అయితే ఈ పైన ఉన్నది ఏంటి అంటే ఇదంతా బెంజనాయిడ్ అనమాట. ఈ పైన ఉన్నది ఏంటి? బెంజనాయిడ్ స్ట్రక్చర్. ఈ కింద ఉన్నది ఏంటి? ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. బెంజనాయిడ్లో మనకి ఫినాప్థిలిన్ అయితే కలర్లెస్ అండి. ఫెనోనాయిడ్లో అయితే ఫినాప్థిలిన్ వచ్చి కలర్ ఉంటుందండి. ఓకేనా? ఆ విధంగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి బెంజనాయిడ్ అండ్ ఫెనోనాయిడ్. సో ఫెనోనాయిడ్ అంటే ఈ గ్రూప్స్ని క్వినోన్ గ్రూప్స్ అంటారు. ఈ గ్రూప్స్ని క్వినోన్ గ్రూప్స్. సో మరొకసారి చూడండి బెంజనాయిడ్ అండ్ ఫెనోనాయిడ్కి ఇది మరొకసారి జస్ట్ వాట్ ఈజ్ బెంజనాయిడ్, వాట్ ఈజ్ ఫెనోనాయిడ్. ఎగ్జామ్లో అడుగుతాడు సిరీస్ ఆఫ్ ఇండికేటర్స్ ఫెనోనాయిడ్ అండ్ బెంజనాయిడ్ రాయాలి. అంటే ఏంటి అంటే కొన్ని ఇండికేటర్స్కి ఏరోమాటిక్ గ్రూప్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ని ఏమంటామంటే జనరల్గా ఏరోమాటిక్ గ్రూప్స్ కంటైనింగ్ ఇండికేటర్స్. అవి మెథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థిలిన్ అన్నమాట. వాటిలో 2 టాటామెరిక్ గ్రూప్స్ ఉంటాయమ్మా. 2 టాటామెరిక్ గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 టాటామెరిక్ గ్రూప్స్ ఏంటంటే మనకి డైనమిక్ అనమాట, ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అయిపోతాయి. సో ఇదనమాట, ఇది బెంజనాయిడ్ అంటాం దీన్ని, ఫస్ట్ దాన్ని. ఇది ఫెనోనాయిడ్ అంటాం. ఫెనోనాయిడ్కి కలర్ ఎక్కువ అనమాట, కొంచెం కలర్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. మీకు చూసుకుంటే ఫినాప్థిలిన్ ఈజ్ ఏ కలర్లెస్. దేంట్లో? ఎసిడిక్ మీడియం. బేసిక్ మీడియంలో ఫినాప్థిలిన్కి కలర్ ఉంటుంది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. అర్థమైందా? ఫినాప్థిలిన్కి ఎసిడిక్ మీడియంలో కలర్ ఉండదు. బేసిక్ మీడియంలో ఫినాప్థిలిన్ హ్యావింగ్ కలర్ ఏంటి అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. ఏ కలర్ ఉంది బేసిక్ మీడియంలో అంటే పింక్ కలర్ ఉంది ఫినాప్థిలిన్కి. ఇప్పుడు అదే మెథైల్ ఆరెంజ్ తీసుకుంటే మెథైల్ ఆరెంజ్కి ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం రెండిట్లో కలర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మెథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో కలర్. దేంట్లో ఎల్లో కలర్? ఆల్కలిన్ మీడియం అంటే బేసిక్ మీడియం. అక్కడ ప్రెజెన్స్ అయినటువంటి స్ట్రక్చర్ ఏంటి అంటే బెంజనాయిడ్ స్ట్రక్చర్. అదే ఎసిడిక్ మీడియంలో కూడా పింక్ కలర్ ఉంటుంది. ఏంటి అంటే అక్కడ ఫెనోనాయిడ్ స్ట్రక్చర్.
ఇదిగోండి బెంజనాయిడ్ స్ట్రక్చర్, ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ పైన ఉన్నది ఇదంతా బెంజనాయిడ్ స్ట్రక్చర్, ఇక్కడ ఏంటంటే ఫెనోనాయిడ్ స్ట్రక్చర్. ఇందులో వీటికి కలర్స్ ఉన్నాయంటే వీటి క్రోమోఫోర్స్ అలా గ్రూప్స్ N డబుల్ బాండ్ N అనే క్రోమోఫోర్ అని ఈ గ్రూప్స్ ఉండడం వల్ల. OH ఆబ్జోక్రోమో. ఇండికేటర్ అంటే ఏంటి చెప్పుకున్నాం. టైట్రేషన్స్ కూడా అయిపోయాయి. టైట్రోమెట్రీ అంటే చెప్పుకున్నాం. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అయిపోయాయి. రెడాక్స్ ఇండికేటర్, సెల్ఫ్ ఇండికేటర్ అయిపోయాయి. ఏం చెప్పమ్మా? సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఇంపార్టెంటే, ఇవి ఆల్రెడీ చెప్పాం. మెగ్నీషియం EDTA కాంప్లెక్స్, ప్రెసిపిటేషన్స్ ఇవి ఆల్రెడీ ప్రెసిపిటేషన్ సంబంధించినవే. సో ఇవి కూడా అయిపోయింది. సో మనకి ఇంకా హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాట్ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎస్టిమేటెడ్ బై యూజింగ్ EDTA. జస్ట్ ఒకసారి చూద్దాం ఏంటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్. చూడండి, ఏమ్మా వినబడుతుందా? నో సార్, ఇందాక మీకు చెప్పింది ఏమి వినపడలేదు సార్. అవునా, వాయిస్ చాలా బ్రేక్ అవుతూ వస్తుంది. సిగ్నల్స్ లేవా ఏంటి అసలు? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వెయిట్ వెయిట్ వెయిట్, పియానో సాంగ్ ఆగొస్తుంది. పియానో సౌండ్ లా వస్తుందా? ఇప్పుడు అదే సౌండ్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా పియానో సౌండ్? లేదు సార్, ఇప్పుడు సార్ వాయిస్. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి మనం డిస్కస్ చేద్దామమ్మా. ఏంటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ద వాటర్ విచ్ డు నాట్ గివ్ లేదర్ readily with soap solution is called hard water. జనరల్గా మనం కొన్ని వాటర్తో నురగ రాదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోప్తో రాకపోతే వాటిని హార్డ్ వాటర్ అంటాం, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం. డ్యూ టు ద వాటర్ యొక్క హార్డ్నెస్ వల్ల రావట్లేదని మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? ఏంటంటే సో ఇక్కడ చూడండి, the water which do not give lather readily with soap is called as a hard water. The hardness of water is obtained when calcium and magnesium salts of carbonates and chlorides and sulfates are soluble in water. అంటే వాటర్కి హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుంది? వాటర్కి హార్డ్నెస్ అనేది దేనివల్ల వస్తుందంటే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఉంటాయి కదా, ఈ కాల్షియం మెగ్నీషియం సాల్ట్లో ఏవేవి ప్రజెంట్ అయ్యి ఉండాలంట? బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్. అంటే ఇప్పుడు కాల్షియం క్లోరైడ్ ఉంది, సో అదేవిధంగా కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్. సో ఇవన్నీ కూడా మనకి వాటర్కి అదే వాటర్లో ఉండడం వల్ల వాటర్కి ఏమొస్తుందంటే హార్డ్నెస్ అన్నది వస్తుంది అనమాట. The total hardness of water is generally due to the presence of soluble salts of calcium and magnesium. The total hardness of water is generally due to the presence of soluble salts of calcium and magnesium. చూడమ్మా, hardness of water is always calculated in terms of calcium carbonate. Parts per million ppm is the most common unit expressing hardness of
water. The number of parts by weight of CaCO3 present per million 10 power of 6 by weight of water is called ppm. మరొకసారి చూడండమ్మా. The water which do not give leather readily with soap is called hard water. అంటే సోప్తో ఏ వాటర్కి అయితే నొరగరాదో వాటిని హార్డ్ వాటర్ అంటాం. The hardness of water is obtained. ఎలా? The hardness of water is obtained ఎలా? When calcium and magnesium salts of bicarbonates, అంటే కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ అండ్ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, calcium sulfate, magnesium sulfate are soluble in water. The total hardness of water is generally due to the presence of soluble salts of calcium and magnesium. Hardness of water is always calculated in terms of calcium carbonate. Parts per million ppm is the most common unit for expressing the hardness of water. అంటే పార్ట్స్ పర్ మిలియన్లో మనం చెప్తాం అన్నమాట, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ చూడండి మెథడ్. 100 ml of a sample of hard water is pipetted into a conical flask. మనం ఒక 100 ml హాట్ వాటర్ తీసుకున్నాం, పిపెట్ అవుట్ చేసాం, దీన్ని కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం. దీనికి ఏం చేసాం? 2 ml ఆఫ్ అమోనియా అండ్ బఫర్ సొల్యూషన్ యాడ్ చేసాం. 2 ml ఆఫ్ అమోనియా బఫర్ సొల్యూషన్ అండ్ 2 to 3 drops of EBT, Erythromo black tea indicator is added to it. The color of the solution turns wine red. సొల్యూషన్ కలర్ ఎలా మారుతుంది? వైన్ రెడ్లో మారుతుంది. The contents in the flask are titrated against standard solution, DTA solution, until the color changes. From wine red ఎలా కన్వర్ట్ అవుతుంది? పర్పుల్ బ్లూ కింద కన్వర్ట్ అవ్వాలి. At this point మనం ఏం చేస్తాం? వాల్యూమ్ ఆఫ్ EDTA రన్ డౌన్ ఈజ్ నోటెడ్. ఫ్రమ్ దిస్ వాల్యూ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ఎలా అంటే ఒక 100 ml శాంపిల్ తీసుకుంటాం అండి, దాన్ని పిపెట్ అవుట్ చేసుకుని కొనికల్ ఫ్లాస్క్లో వేసుకుంటాం. కొనికల్ ఫ్లాస్క్లో వేసుకున్నాక దానికి 2 ml అమోనియా లేదు బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. 2 to 3 drops ఎరియోక్రోమో బ్లాక్ టీ ఇండికేటర్ యాడ్ చేస్తామండి. ఈజ్ యాడెడ్ టు ఇట్. ద కలర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ టర్న్ వైన్ రెడ్ అనేది మనకి ఓవరాల్గా కలర్ ఉంటుందండి. దీన్ని టైట్రేషన్ చేస్తే మనకి దేంతో టైట్రేషన్ చేయాలి? EDTA, ఇథిలిన్ డైమిన్ టెట్రాఎస్టిక్ యాసిడ్తో టైట్రేట్ చేయాలా. మనం బ్యూరెట్లో EDTA తీసుకోండి. బ్యూరెట్లో EDTA. కొనికల్ ఫ్లాస్క్లో తీసుకోవాల్సింది ఏంటి? హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్తో పాటు 2 to 3 drops ఆఫ్ ఇరియోక్రోమో బ్లాక్ టీ తీసుకుంటాం. అదేవిధంగా అమోనియా బఫర్ సొల్యూషన్ కూడా తీసుకుంటాం. సో అప్పుడు మనకి EDTA అని ఎంత ఎండ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ M+2 మెటల్ +2 H2Y-2 ఈక్వేషన్ ఇది. My-2 2H+. సో ఇక్కడ ఈ 1 ml ఆఫ్ 0.001 మోలార్ EDTA. మనం EDTA ఎంత తయారు చేసుకున్నాం? స్టాండర్డ్ సొల్యూషన్ 0.01 మోలార్ EDTA తీసుకున్నాం. అది ఎంత? 1 ml. దేనికి ఈక్వల్ అంట? 1 mg ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అది ml ఆఫ్ 0.01 మోలార్ EDTA ఈక్వల్స్ టు xmg అనుకోండి. అదే 1000 ml ఆఫ్ హాట్ వాటర్ ఈక్వల్స్ టు xmg ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు దీని ఫార్ములా 10⁶ ml ఆఫ్ హాట్ వాటర్ x into 10⁶/1000 ఆఫ్ కాల్షియం కార్బోనేట్. దీన్ని అంతటిని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ppmలో వస్తుందమ్మా. సో ఈ ppmలో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది మనకి హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ప్రెసిపిటేషన్స్ అయిపోయి
పోస్ట్ ప్రెసిపిటేషన్ అవి చెప్పాము. ఓకేనా, మీరు ఇవి చదువుకోండి యూనిట్లో. ఇవంతా మనం ల్యాబొరేటరీలో చేసినవే, అంతకుమించి ఇంకేముండవు. ఈ యూనిట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ యూనిట్ వచ్చి సెకండ్ యూనిట్ కూడా ఆల్రెడీ మనం అయిపోయింది. సెకండ్ యూనిట్ కూడా ఆల్రెడీ సార్ చెప్పేశారు, హరిబాబు సారు. ఏంటి సెకండ్ యూనిట్, ఏంటమ్మ సెకండ్ యూనిట్ చెప్పండి, చెప్తారా? ఏంటమ్మ సెకండ్ యూనిట్? రాగప్రియ, ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా సార్, అన్ని చెప్పారు సార్. అవన్నీ అయిపోయి యాక్యురసీ, సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇవన్నీ చెప్పుకునేవే, ప్రతిసారి మనం చెప్పుకోకూడదు ఇవే. ఇది అయిపోయింది. యాక్యురసీ, ప్రెస్ అని ఇవన్నీ మీకు మెటీరియల్ పెడతాను, కావాలంటే చదువుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ ఇవంతా అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ అయిపోయి నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మనం చూసుకుంటే క్రోమటోగ్రఫీ అమ్మా. సో ఈ క్రోమటోగ్రఫీ గురించి మనం యూనిట్ 4లో మనం డిస్కస్ చేద్దాం. అసలు క్రోమటోగ్రఫీ అంటే ఏంటి తెలియాలి. క్రోమటోగ్రఫీ అంటే ఏం చెప్తారు ఎవరైనా? వాట్ ఈజ్ క్రోమటోగ్రఫీ? రాగప్రియ చెప్పమ్మా. క్రోమటోగ్రఫీ అంటే చెప్తావా రాగప్రియ? వాట్ ఈజ్ క్రోమటోగ్రఫీ? తెలీదా? ఒక మిక్చర్ ని తీసుకుంటాం. మిక్చర్ తీసుకొని chromatography is a technique is separated into individual component is called as a chromatography. ఓకేనా? సో chromatography ఏంటంటే మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏబిసి అనే మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇచ్చానమ్మా. మీరు ఏం చేస్తారు? ఏబిసి కాంపోనెంట్స్ని ఏం చేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు సెపరేట్ చేయాలి. సెపరేట్ చేస్తేనే దాన్ని ఏమంటాం అంటే క్రోమటోగ్రఫీ అంటాం. క్రోమో అంటేనే కలర్. క్రోమో అంటే ఏంటి? క్రోమో అంటేనే కలర్ అమ్మా. ఓకే, mixture of components can be converted into individual components is called as chromatography. చెప్తావమ్మా ఇప్పుడు క్రోమటోగ్రఫీ అంటే ఏంటి చెప్పమ్మా రాగప్రియ? Mixture of components is separated into single components. క్రోమటోగ్రఫీ. మీకు ఈ క్రోమటోగ్రఫీ ఒక వీడియో కూడా చూపెడతానండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే మీకు అర్థం అవుతుంది క్రోమటోగ్రఫీ ఏ విధంగా స్టడీ చేస్తూ ఉన్నది. అయితే ఈ క్రోమటోగ్రఫీలో మనకి ఏంటి ఏ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ ఉన్నాయి? క్రోమటోగ్రఫీ ఈజ్ ఏ న్యూ టెక్నిక్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ colored substance into individual components. So nowadays chromatography is
టు టెస్ట్ ద ప్యూరిటీ ఆఫ్ దీస్ కాన్స్టిట్యూయెంట్స్. ప్రజెంట్ క్రోమటోగ్రఫీ ఎలా అయిందంటే ప్యూరిటీ అనేది క్రోమటోగ్రఫీ ద్వారా డిటర్మైన్ చేయొచ్చమ్మా. ప్యూరిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు A+B+C అని ఒక మిక్చర్ ఇస్తానమ్మా, ABC అనేది. నీకు ABC అనే మిక్చర్ ఇచ్చేటప్పుడు నువ్వేం చేయాలి? ఏని సెపరేట్ చేయాలి దేని నుంచి? BC నుంచి. Bని కూడా సెపరేట్ చేసేయాలి, C కూడా సెపరేట్ చేయాలి. ఎలా సెపరేట్ చేయాలంటే దేని దానికి సెపరేట్ అయిపోవాలమ్మా. ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99% ఏ సెపరేట్ అయింది, దానిలో 1% BC ఉన్నాయనుకోండి, 1% BC ఉన్నాయనుకోండి, దానికి ఇంప్యూరిటీ కొంత ఉందని చెప్పొచ్చు. ఒకవేళ 99% B వచ్చింది, 1% ఏసీలు ఉన్నాయనుకోండి, ఇంప్యూరిటీ ఉందని చెప్పొచ్చు. అయితే 100% ఉండాలి మనకి. ప్యూరిటీ అనేది ఎంత ఉండాలి? 100%. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారాసిటమాల్ అనే డ్రగ్ ఇండస్ట్రీలో తయారు చేస్తున్నాం కదా. పారాసిటమాల్కి ఇంకో పేరేటి? పారాఇమ్యునో ఎస్టానిలైడ్, సారీ పారాహైడ్రాక్సీ ఎస్టానిలైడ్ దాని పేరు. ఈ పారాహైడ్రాక్సీ ఎస్టానిలైడ్ తీసుకుంటే మనకేంటి అంట? సో ఈ పారాహైడ్రాక్సీ ఎస్టానిలైడ్ తీసుకున్నామ్మా, మనకేం జరుగుతుంది? ఈ పారాహైడ్రాక్సీ ఎస్టానిలైడ్లో వెయిట్ అయితే వీటితో పాటు ఏదైనా ఇంప్యూరిటీ వచ్చింది అనుకోండి, ఏదైనా ఇంప్యూరిటీ వస్తే అప్పుడు ఏం చేస్తాము? ఈ పారాహైడ్రాక్సీ ఎస్టానిలైడ్ అనే డ్రగ్ ప్యూర్గా ఉంటే కదా మనం ట్యాబ్లెట్ కింద వస్తుంది. అయితే ఈ డ్రగ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏవైనా ఇంప్యూరిటీస్ వచ్చాయనుకోండి, అంటే ఏంటి? ఈ డ్రగ్ తయారు చేయడానికి మనకి ఏంటంటే కావాలి అంటే పారాహైడ్రాక్సీ ఎనిలిన్ కావాలి, దాంతోపాటు ఎస్టిక్ యానహైడ్రైడ్ తీసుకుంటాం, దాంతోపాటు ఏమైనా కెటలిస్ట్ ఏమైనా తీసుకుంటాం. సో మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నీ కలిస్తే కానీ మనకి పారాసిటమాల్ రాదు. ఇప్పుడు ఈ ప్యూర్ పారాసిటమాల్ కాకుండా 99% వచ్చి 1% ఏదైనా ఇంప్యూరిటీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ మెటీరియల్, మనం ట్యాబ్లెట్ రేపు పొద్దున మనం వేసుకునేటప్పుడు ఆ ఇంప్యూరిటీ కూడా ఈ ట్యాబ్లెట్లో ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి అన్నమాట. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ప్యూర్గా ఉండాలి. ఏదైనా ఒక కెమికల్ డ్రగ్ అనేది బయటకు వచ్చిందంటే ఈ రోజుల్లో ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆ పారాసిటమాల్కి ఏదైనా ఇంకేమైనా వేరే టాక్సిక్ మెటీరియల్ ఏమైనా లేదా వేరే కెమికల్ కాంపోనెంట్స్ ఏమైనా ప్రజెంట్ అయ్యి ఉన్నాయనుకో, మైన్యూట్లో కూడా 1%, 0.1, 0.2 అవి కూడా హ్యూమన్ డేంజరస్ టు హ్యూమన్ హెల్త్. అయితే ఈ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఏంటంట? ప్యూరిటీని చెక్ చేస్తుంది, అది 100% ప్యూరిటీయా కాదా. మిక్చర్ ఆఫ్ కలర్డ్ కాంపోనెంట్స్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద కలెక్ట్ చేస్తుంది. అయితే ద క్రోమటోగ్రఫిక్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఆర్డర్ టు ఎలా క్యారీడ్ అవుట్ చేస్తామంటే నో ద నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ సాల్యుబుల్. ఫస్ట్ ఎన్ని కాంపోనెంట్స్ అనేవి శాంపుల్లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు తీసుకున్న శాంపుల్లో ABC 3 ఉన్నాయా, ABCD 4 ఉన్నాయా, ABCDE 5 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటాం. తర్వాత ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, అవి ఏంటి అన్నవి ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏం చేస్తాం? ఎఫెక్ట్ ద క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ సెపరేషన్ ఆఫ్ ద కాంపౌండ్, సెపరేట్ చేయాలా. తర్వాత ఏది ఎంతెంత పర్సంటేజ్లో ఉంది, రిలేటివ్ క్వాంటిటీస్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఇన్ శాంపుల్. ఇప్పుడు ఒక శాంపుల్ తీసుకున్నాం, ABC అనే శాంపుల్, A 50% ఉంది, B 30% ఉంది, C 20% ఉంది. మరి 100%లో ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉందంటే A. ఆ 50% Aని సెపరేట్ చేయాలి, 30% Bని సెపరేట్ చేయాలి, 20% Cని సెపరేట్ చేయాలన్నమాట.
నెక్స్ట్ ప్యూరిటీ డిటర్మినేషన్, ఎంత ప్యూర్గా ఉందన్నది మనం ఈ డిటర్మైన్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే సో మనము ఈ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఎన్ని ఉన్నాయి అంటే మనకున్న క్రోమటోగ్రఫీలో, వన్ ఈజ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. దీన్ని ఏమంటామంటే టిఎల్సి అంటామమ్మా. టిఎల్సి, దట్ ఈస్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సెకండ్ వన్ ఈజ్ కాలం క్రోమటోగ్రఫీ. ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ టిఎల్సి అన్నమాట. టిఎల్సి అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీ. మీకు ఇచ్చినటువంటి కాంపోనెంట్స్లో మీకు ఇచ్చినటువంటి శాంపిల్ తీసుకుంటే ఆ శాంపిల్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏబిసి ఉన్నాయా, ఏబిసిడి ఉన్నాయా, ఏబి ఉందా, ఎన్ని ఉన్నాయి అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవడం టిఎల్సి ద్వారా. ఈ టిఎల్సి ద్వారా తెలుసుకున్న దాన్ని కాలం క్రోమటోగ్రఫీ ద్వారా మనము హై క్వాంటిటీలో సెపరేట్ చేయొచ్చు అనమాట. తర్వాత పేపర్ క్రోమటోగ్రఫీ, ఇది లైక్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ లాంటిది పేపర్. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ గ్యాస్ క్రోమటోగ్రఫీ, ఇది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఈ జీసీ అన్నది హెచ్పిఎల్సి అన్నది, ఈ రెండు కూడా కొన్ని ల్యాక్స్లో ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్, 50 lakhs 60 lakhsలో. హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, దట్ ఈస్ హెచ్పిఎల్సి. సో జీసీ గ్యాస్ క్రోమటోగ్రఫీ, హెచ్పిఎల్సి హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. అయితే మనకి క్రోమటోగ్రఫీ చూసుకుంటే మనం చూడండి, క్రోమటోగ్రఫీ మెథడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ సొల్యూట్స్ బిట్వీన్ ఏ స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ మధ్య సెపరేషన్ అనేది జరుగుతుంది. మరి స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ స్టేబుల్ అమ్మ. స్టేషనరీ అంటే స్టేబుల్ ఫేజ్. మొబైల్ అంటే ఇట్ ఈస్ ట్రావెల్ అవుతుంది. మొబైల్ ఫేజ్ కింద జనరల్గా సాల్వెంట్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? సాల్వెంట్స్. స్టేషనరీ ఫేజ్లో సిలికా జెల్ అని తీసుకుంటాం. సిలికా జెల్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ స్టేషనరీ ఫేజ్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ ట్రావెల్, దట్ ఈస్ సాల్వెంట్. మొబైల్ ఫేజ్లో ఏం తీసుకుంటామంటే సాల్వెంట్ తీసుకుంటాం. చూడండి, స్టేషనరీ ఫేజ్ అంటే ఏ స్టేషనరీ ఫేజ్, ఏ ఫేజ్ డస్ నాట్ మూవ్ అవ్వదు. ద స్టేషనరీ ఫేజ్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్. స్టేషనరీ ఫేజ్ ఏమవుతుంది? మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్, ఏదైనా అవ్వచ్చు. మొబైల్ ఫేజ్, ఏ ఫేజ్ దట్ మూవ్ అవుతుందమ్మా. ఏ మొబైల్ ఫేజ్ మే బి లిక్విడ్ ఆర్ గ్యాస్. ఖచ్చితంగా స్టేషనరీ ఫేజ్ అనేది మూవ్ అవ్వదు. ఆ స్టేషనరీ ఫేజ్ అన్నది ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటామంటే సాలిడ్ తీసుకుంటాం. ఏ స్టేషనరీ ఫేజ్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్. మొబైల్ ఫేజ్, ఏ ఫేజ్ దట్ మూవ్స్, మొబైల్ ఫేజ్ మే బి లిక్విడ్ ఆర్ గ్యాస్ అనమాట. లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, గ్యాస్ అయినా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మొబైల్ ఫేజ్. ఓకే, చూడమ్మా, క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అంటే మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి సెపరేటెడ్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్. ప్రజెంట్ క్రోమటోగ్రఫీ దేనికి యూజ్ అంటే ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి ఏ డ్రగ్ అయినా ఆ డ్రగ్ ప్యూర్గా ఉందా లేదా ఇంప్యూర్గా ఉందా. ఒక డ్రగ్ను తయారు చేయాలంటే ఒక 10 రకాల కెమికల్స్ మనం యాడ్ చేయాలి. 10 రకాల కెమికల్స్ యాడ్ చేసేటప్పుడు ఆ డ్రగ్లో ఫర్ ఎగ్జాంపుల్ A+B+C+D గివ్స్ రైజ్ టు E అని వచ్చింది. A+B+C+D గివ్స్ రైజ్ టు E వచ్చింది. మనకు వచ్చినట్టు ఏమంటే E 100% E అయి ఉండాలి. ఆ ఈలో ఒక 0.5% A, 0.5% B, 0.5% C ఉందనుకోండి, ఇంప్యూరిటీ ఉన్నట్టు. ఒకవేళ అవి టాక్సిక్ అనుకోండి, మనం తీసుకునేటప్పుడు మన హ్యూమన్ హెల్త్ అనేది డేంజరస్ అనమాట. డేంజరస్ టు హ్యూమన్ హెల్త్. ఖచ్చితంగా క్రోమటోగ్రఫీ తీయాలి. సో క్రోమటోగ్రఫీలో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వచ్చినటువంటి శాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్లో దట్ ఈస్ శాంపుల్ అనుకోండి, అందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంప్యూరిటీస్ కూడా వచ్చాయి అనుకోండి, ఎక్కడ 100% ప్రోడక్ట్ ఫామ్ అవ్వదమ్మా.
ఒక రియాక్షన్ చేసేటప్పుడు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D గివ్స్ రైజ్ టు E వచ్చిందనుకోండి, E 100% రాదు. ఒక 80% E ఫామ్ అయితే మేము రిమైనింగ్ 20% చెత్త చెదారం ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం 100%లో ఆ 20% అంతా ఏం చేయాలి, బయటికి తీసేయాలి. అప్పుడు ఉన్న 80% ప్యూర్ కాంపౌండ్ మనం తీసుకోవాలి. ఆ వచ్చిన 80%ని మనం ఎలాగనుకుంటాం, 100% అనుకుంటాం. మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. తర్వాత ఆ వచ్చిన వేస్ట్ మెటీరియల్, ఇంప్యూర్ మెటీరియల్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆ విధంగా మనం సెపరేషన్ చేయొచ్చు అనమాట. క్వాంటిటీ ఎంత ఉంది, మనకి కావాల్సిన డిజైర్డ్ కాంపౌండ్ ఈ అనేది డిజైర్డ్ కదా, ఈ అనేది ఎంత రావాలి, ఎంత ఉంది క్వాంటిటీ. మనం ఒక రియాక్షన్ పెట్టామంటే మనకు ప్రోడక్ట్ ఫామ్ అయిందంటే ఎంత ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఒక ఇండస్ట్రీలో ఒక పారాసెటమాల్ని సింథసిస్ చేసేటప్పుడు ఈ పారాసెటమాల్ డ్రగ్ అనేది కంపల్సరీగా వాడికి కనీసం 80-90% వస్తే కదా వాడికి కూడా కొంచెం బిజినెస్ అనేది కొంచెం వాడికి లాభం ఉంటుంది. వాడు రియాక్షన్ పెట్టే 50% అనేది డ్రగ్ వచ్చింది అనుకోండి పారాసెటమాల్, రిమైనింగ్ 50 అనేది ఇంప్యూరిటీ అయ్యింది అనుకోండి, ఆ 15 వాడు సెపరేట్ చేసుకునేసరికి మనకు వచ్చేది చాలా తక్కువ కాంపౌండే వాడి చేతికి వస్తుంది. దాన్ని వాడు ట్యాబ్లెట్ చేసుకునేసరికి వాడికి కొంత అమౌంట్, తక్కువ ట్యాబ్లెట్స్ తయారవుతాయి. అందుకే ఒక రియాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మినిమం 80% అబోవ్ ఉండాలి ఆ ఈల్డ్ అనేది. రిమైన్ 20% వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ మనం క్రోమటోగ్రఫీ మెథడ్ ద్వారా మనం సెపరేట్ చేస్తాం. ఓకేనా, ఆ క్రోమటోగ్రఫీలోనే మనకి అందుకే ప్యూరిటీ డిటర్మినేషన్ అంటాను. అక్కడ ఉన్న క్రోమటోగ్రఫీస్ మనకేంటి, DLC థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, CC కాలం క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ, IEC అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, GC గ్యాస్ క్రోమటోగ్రఫీ అండ్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. సో ఈ విధంగా మనకి క్రోమటోగ్రఫీస్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఏంటంటే స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ సాలిడ్ అండ్ మొబైల్ ఫేజ్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఆర్ గ్యాస్ తీసుకుంటాం. సో ఇవన్నమాట. నెక్స్ట్ మనం TLC వీటి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా, ఏమ్మా రాగప్రియ, అర్థమైందా క్రోమటోగ్రఫీ ఫస్ట్ ఇంట్రడక్షన్? ఏంటి క్రోమటోగ్రఫీస్ ద్వారా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మెయిన్ దాని యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటి, దేని డిటర్మైన్ చేస్తాం? మెయిన్ అప్లికేషన్ ఏంటి? ప్యూరిటీస్ అనేది లేకుండా చేస్తాం. ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే, సో ఒకసారి మళ్ళా ఇంకో క్లాస్ ఉంది. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే నేను క్రోమటోగ్రఫీ విత్ వీడియో చూపెడతాను. వీడియో చూపెడుతూ మీకు ఆ క్రోమటోగ్రఫీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందమ్మా. అంటే ఏ క్రోమటోగ్రఫీ, TLC క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ వీడియోతో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఓకేనా? సో మరలా మీరు ఏం చేస్తారంటే